2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఈ వీడియోలో మనం కుజుడు గురించి తెలుసుకోబోతున్నాం. కుజుడు అంటే సైన్యాధ్యక్షుడు, శక్తికి కారకుడు. మనలో ఉండే యాంగర్ని కుజుడు ప్లేస్మెంట్ బట్టి, కుజుడు బలం బట్టి తెలుసుకోగలుగుతాం. కుజుడికి నిజస్థితి వచ్చేసి కర్కాటక రాశి, తన సొంత హౌస్ వచ్చేసి వృశ్చిక రాశి మరియు మేషరాశి. కుజుడు ఉచ్చ పొందేది మకర రాశి. కుజుడు కనుక మీ జన్మ జాతకంలో కనుక బలంగా ఉంటే కనుక మరియు కేంద్రంలో ఉంటే కనుక మంచి రాజయోగాన్ని ఇస్తారు. మీకు చాలా చాలా గొప్ప వ్యక్తిగా సమాజంలో గుర్తింపు అంటూ ఉంటుంది. మీకు కుజుడు కనుక బలహీనంగా ఉంటే కనుక శక్తి సామర్థ్యం అనేది చాలా తక్కువగా ఉంటుంది. పని అనేది లేటుగా చేయడం జరుగుతుంది. పని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం జరుగుతుంది. అనారోగ్యంతో ఉంటారు. కుజుడు బీపీ కారకుడు అనమాట. బ్లడ్ ప్రెషర్ అనేది ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక కుజుడు కనుక బలహీనంగా ఉంటే కనుక బీపీ అనేది ఫ్లక్చుయేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు కుజుడికి హోమం కానీ జపం కానీ చేయించుకుంటే కనుక మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కనుక HLN జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక మీకు లైవ్ వీడియో కాల్లో కుజ హోమాన్ని చూపించడం జరుగుతుంది. సంసార జీవితంలో ఎంత శక్తివంతుడు అనేది కుజుడు బట్టి చూస్తారన్నమాట. కుజుడు కనుక బలహీనంగా ఉండటం కానివ్వండి, అలాగే శత్రు గ్రహాల ఆస్పెక్ట్ ఉన్నా సరే సంసార జీవితంలో శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట వాళ్ళకి. అలాంటి వాళ్ళు రెమెడీస్ చేస్తే కనుక మంచి ఫలితాలంటూ ఉంటాయి. కుజుడు అంటే మిలిటరీ ఫోర్సెస్, పోలీస్ ఆఫీసరు, అలాగే ఆర్మీలో పనిచేసే సోల్జరు, ఇలాంటి అందరూ కుజుడిని బట్టి చెప్తాం అన్నమాట. కుజుడు కనుక మీ జన్మ జాతకంలో కనుక మృగశిర నక్షత్రం మీద కానివ్వండి, చిత్తా నక్షత్రం మీద కానివ్వండి, ధనిష్ట నక్షత్రం మీద కానివ్వండి ఉంటే కనుక కుజుడికి బలం అనేది ఎక్కువగా ఉంటుంది. మీ జన్మ జాతకంలో కనుక కుజుడు ఎక్కడ ప్లేస్ అయి ఉన్నారు, ఏ రాశిలో ప్లేస్ అయి ఉన్నారు, ఆ కుజ మహాదశ వచ్చినప్పుడు ఎలాంటి ఫలితాలంటూ ఇస్తారు తెలుసుకోవాలనుకుంటే కనుక HLN జ్యోతిష్యాలను సంప్రదించండి. అలాగే కింద కామెంట్ సెక్షన్లో మీకు ఎలాంటి వీడియోలు కావాలో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో ఆ వీడియోస్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.